గిరిజన తొలితరం స్వాతంత్ర పోరాట యోధుడు రామ్జీ గోండు 168వ వర్ధంతిని గిరిజన నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. గిరిజన తెగల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరవీరుడు రామ్జీ గోండు అని మర్సుక్కోల తెగ గిరిజనులు ఆయన సేవలను స్మరించుకున్నారు. అటు ఆంగ్లేయులు ఇటు నైజాం పాలకులతో పోరాటం నడిపిన గొప్ప యోధుడు అని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఏప్రిల్ 9 మా మర్సుకోల రామ్జీ గోండ్ వర్ధంతి. ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసం, స్వయం పాలన కోసం మావా నాటి మావా సర్కార్ అనే నినాదంతో ఆ రోజు తమపై దాడి చేస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వముని, నైజాం ప్రభుత్వాన్ని, మరాఠవాడ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడినటువంటి మన మర్సుకోల రామ్జీ గోండ్ ఆ రోజు ఇంద్రవేలి పోరాటం జరిగిందంటే, అదే విధంగా జోడెన్ ఘాట్ లో కుమ్రం భీము పోరాడిందంటే ఆ రోజు మర్సుకోల రామ్జీ గోండ్ యొక్క స్ఫూర్తిని. కాబట్టి మేము మర్సుకోల రామ్జీ గోండ్ వారసులుగా, మర్సుకోల వంశీయులుగా మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఏమిటంటే, ఈ రామ్జీ గోండ్ వర్ధంతిని ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రకటించాలి. అదేవిధంగా మన బస్ స్టాండ్ యొక్క చౌరస్తాని ఇక రామ్జీ గోండ్ చౌరస్తాగా మేము పెట్టాలని, అదేవిధంగా నేడు రామ్జీ గోండ్ యొక్క చరిత్ర కనుమరుగవుతుంది కాబట్టి చరిత్ర పుస్తకాలలో రామ్జీ యొక్క చరిత్రను ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి